అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు తెలంగాణ టీడీపీ నేత సూర్యదేవర్లత గారు. మేడం ఓకే. నమస్తే అండి. నమస్తే. మేడం ఆ! తెలంగాణ హైకోర్టు ఏమో హైడ్రాలో అవకతవకలు జరిగాయి కాబట్టి ఆ కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారిని తొలగించి ఆ ప్లేస్‌లో ఇంకొకరిని రిప్లేస్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. అయితే లేదు ఆ రంగనాథ్ గారి వల్లే చాలా వరకు మంచి జరుగుతుంది. సో అక్రమాలనేవి చాలా వరకు తగ్గాయని చెప్పేసి హైదరాబాద్‌లో ఉన్నటువంటి కొంతమంది ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఏంటంటారు అసలు ఏం జరిగింది? అంటే మనకు హైడ్రా అనేది వచ్చినప్పుడైతే చాలామంది సామాన్య ప్రజలకి కొంచెం బాధ అనేదైతే అనిపించింది. హ్మ్. అండ్ సామాన్య ప్రజలకి నిజమే గదా! అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు దానిలో. హ్మ్. అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాన్ని లోన్‌లు పెట్టి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. సో, అవి మూలాన ఎవరికైనా బాధొస్తది. సో, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇప్పుడు గవర్నమెంటు రిజిస్ట్రేషన్స్ చేస్తుందంటే అది పక్కా ల్యాండ్ అని అనుకుని ఉంటారు. హ్మ్. సో, అందుకని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, కొనుక్కున్నారు. ఇంకేదైనా స్లమ్‌లో కొంచెం ఎవరైనా కొంచెం ఆక్యుపైలు చేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది. హ్మ్. సరే కాకపోతే వాళ్ళు ఇంకా వేరే చోట ఎక్కడైనా ల్యాండ్స్ చూపెట్టడమో అలాంటివి చేసి షిఫ్టింగ్ చేసుంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండేది కాదు. హ్మ్. సరే ఇవన్నీ తప్పి ఎక్కడ జరిగింది అంటే గత ప్రభుత్వంలో జరిగాయి. హ్మ్. అంటే ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా చెరువులన్నీ కబ్జాలు చేయటం, ఇష్టానుసారంగా కట్టేయటం బిల్డింగ్‌లు. సో, హ్మ్. దాని పర్యవసానమే మనం ఈ రోజున సిటీలో గంటపాటి వర్షానికే మొత్తం మునిగిపోతుంది. హ్మ్. ఆ స్థాయిలో మనము ముంపు ప్రాంతంగా హైదరాబాద్‌ని చూడాల్సొస్తుంది అనంటే, హ్మ్. అసలు యాక్చువల్లీ ఇక్కడ వర్షం పడితే నీళ్ళు ఎళ్ళిపోతాయి. హ్మ్. అట్లాంటిది ఇక్కడ ఈ రేంజ్‌లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం చెరువులన్నీ కూడా కబ్జాలు చేసేసి దగ్గర దగ్గర 1200కు పైచిలుకులే చెరువులు కబ్జాలు చేశారు. మొత్తం ఇల్లులు కట్టేసేయటం గానీ ఇవన్నీ జరిగాయి. కొన్ని కొన్ని చోట్ల మనం చెప్తే తెలియాలి. ఇంటున్నాం ఇది ఒక టైంలో ఇది చెరువుగా ఉండేది అని అంటారు. హ్మ్. తీరా చూస్తే అక్కడ పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్. ఇంకా అక్కడ వాటర్ వచ్చి మునిగిపోక ఏం జరుగుతది? హ్మ్. డౌన్‌కే ఎళ్తాయి కదా! సో, వాటర్ వచ్చి మునిగిపోతుంది. ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే చాలా పెద్ద మళ్ళీ అట్లని చెప్పి ఏమైనా హైదరాబాద్‌లో నీళ్ళు ఏమైనా వాటరు మనకు చూస్తే ఫిబ్రవరి నుంచి వాటర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. హ్మ్. సో, ప్రతి వాళ్ళు నీళ్లు కొనుక్కోవటమే అవుతుంది ట్యాంకర్స్. ఇవి ట్యాంకర్స్‌కైనా కూడా చెరువుల్లో నీళ్లుంటేనే కదా! వాళ్ళైనా ట్యాంకర్స్ తీసుకొచ్చి పోయటానికి. ఇక్కడ కూడా లేకుండా ఉన్నాయి కదా! అంటే ఇది గతంలో ఇంకుడు గుంతలు లాంటివి ఇవన్నీ కూడా ఉండేది. సో, ఇప్పుడు వాటి మీద ఎవరు అప్పట్లో దృష్టి పెట్టలేదు. అది కూడా కాకుండా మొత్తం అపార్ట్మెంట్‌లేసేసి కాంక్రీటీక ఇదొచ్చింది. సో, దీని పర్యవసానం అయితే సిటీలో ఉన్న ప్రజలైతే అనుభవిస్తూనే ఉన్నారు. హ్మ్. మునిగిపోవటం కానివ్వండి, వాటర్ ప్రాబ్లమ్ కానివ్వండి, ఇలాంటివన్నీ సీజనల్ వారి ప్రాబ్లమ్స్ వాటర్‌తో ఫేస్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారు డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. హ్మ్. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటదని ఆలోచించుకోకుండా తీసుకున్నారనే అనుకోవాలి. హ్మ్. హైడ్రా అని తీసుకురావటం. హైడ్రా రంగనాథన్ గారికి అప్పజెప్పటం. ఈ ఆయన కూడా అంటే గతంలో ఆయనకున్న ఇదే కావచ్చు. హ్మ్. సో, కొన్ని కేసులు ఆయన సాల్వ్ చేసిన విధానమే కానివ్వండి, ఆయన స్ట్రాంగ్‌గా డెసిషన్‌లు తీసుకొని చేయగలరనే ఒక నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా రంగనాథన్ గారికి ఇవ్వటం గానివ్వండి, హ్మ్. ఇవన్నిటి మూలాన కొన్ని మనం చూసాం రోడ్లన్నీ ఇక్కడంతా బిల్డింగ్స్ కూలగొట్టడం గానివ్వండి, ఇవన్నీ జరిగాయి. హ్మ్. సో, ఫస్ట్‌లో వ్యతిరేకత బాగా వచ్చింది. ఇప్పుడు సపోర్ట్ ఎక్కువ పెరుగుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి గాబట్టి, ఇప్పుడు ప్రజలు తెలుస్తుంది. అరే! హ్మ్. దీని మూలానే కదా జరిగింది అని చెప్పి ఎక్కడికెక్కడ కోర్ట్ అయితే ఎప్పుడైతే డెసిషన్ తీసుకుందో, కోర్టు ఆయన విధుల నుంచి వేరే తొలగించాలి అని చెప్పేసి మాట్లాడటన్న తర్వాత నుంచి మీరు ప్రజల్లో నుంచి ఎక్కడికెక్కడికి ఆయనకి సపోర్ట్ దొరికింది. కాలనీల్లో ప్రతి చోట ఆయనకి మద్దతుగా స్లోగన్స్ ఇవ్వటం, హ్మ్. ఒక ర్యాలీలాగా చేయటం గాని ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇది ఈ రోజున ఏంటంటే రంగనాథన్ గారు అదేదో వర్క్ నడిచిపోతా ఉండుంటే ఫ్రీగా నడిచిపోయుంటే ఆయన గురించి పెద్ద ఇంత తెలిసేది కాదేమో. ఎప్పుడైతే కోర్టు కానివ్వండి, ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత ఆయన తెలంగాణలో సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి రోల్ మోడల్ హీరోలాగా అనిపిస్తున్నాడు. హ్మ్. రంగనాథన్ గారు గానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు బాధ ఉంది. సో, దాని మూలాన మాకు ఇండ్లు మునగట్లేదు కదా! అనే కొంతమంది ఆలోచన ఉంది. మరి నష్టపోయిన వాళ్ళకి ఎప్పటికి కూడా బాధే కదండీ! మరి వాళ్ళకేమైనా రిప్లేస్‌మెంట్ ఏదైనా అది కూడా చేసి చేస్తే బావుంటది. అది రె గవర్నమెంట్ ఆలోచించాలి. హ్మ్.
గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళకి ఎక్కడో ఒక చోట దూరంగా అయినా సరే ఒక ఇల్లు కొనుగా అంటే ఒక స్థలం ఎంతో అంత ఇస్తే హ్మ్. సో అక్కడ బిల్డింగ్ కట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో హ్మ్. అట్లాంటిది ఏదైనా వాళ్ళకి చేయాలి. ఇప్పుడు స్లమ్‌నంతా కూడా తరలించారు. వాళ్ళని కూడా ఎక్కడో ఒక చోట దూరంగా అయినా ఇవ్వాలి. ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే ఉంటాయి కదా! హ్మ్. సో ఎక్కడో ఒక చోట వాళ్ళకి కట్టుకునే అవకాశమైనా ఇవ్వాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేయాలి. కాపోతే ఇప్పుడు నేననేది ఏంటంటే హైడ్రాకి ప్రజల్లో నుంచి వచ్చే మద్దతు గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి హ్మ్. మద్దతు అనేది ప్రజల్లో మటుకు చాలా అవేర్‌నెస్ వచ్చింది. సో, ఇప్పటికి చాలా చెరువులు వాళ్ళు సేవ్ చేశారు. మొత్తం క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. 6 హ్మ్. చెరువులు కంప్లీట్ అయినట్టున్నాయి. మొన్నే రంగనాథన్ గారు ఎక్కడో చెప్తున్నట్టు విన్నాను. హ్మ్. తర్వాత 20 చెరువులు కూడా ఇంకా దగ్గరలో క్లియర్ అవుతున్నాయని కూడా చెప్పారు. హ్మ్. సరే ఇవన్నీ కూడా ఓకే. కానీ ఒకటే నేను అడిగేది ఏంటంటే ఫాతిమా కాలేజీ గురించైతే హ్మ్. సల్కం చెరువులో ఉన్నది. దాని గురించి కూడా ఆలోచిస్తే బావుంటది. హ్మ్. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయం, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన వాళ్ళకొక న్యాయం అనేది కాదు గదా! హ్మ్. సో, వాళ్ళది కూడా అక్కడ అది చెరువులో నుంచి ఆ కాలేజీ తీసేశారనుకోండి. సో, అది కూడా బెటర్‌గా ఉంటది కదా! సో, అందరికీ ఒకే సమన్యాయం అనేది ప్రూవ్ చేసుకుంటే బావుంటది. అంటే సో ఇది ఎక్స్‌పెక్ట్ చేసారండి? రంగనాథ్ గారి కోసం ఇలా ర్యాలీలు చేపట్టడం గాని, లేదంటే ప్రజల్లో ఇటువంటి అవేర్‌నెస్ వస్తదని ఎప్పుడైనా అనుకున్నారా అసలు? అంటే జనరల్‌గా కోర్ట్ గాని ఆ డెసిషన్ తీసుకోపోతే ఏదో తన వర్క్ తను నడిచిపోతా ఉండేది. హ్మ్. ఎవరు పెద్ద అంత పట్టించుకునే వాళ్ళు కాకపోయుండొచ్చు. హ్మ్. కానీ కోర్ట్ ఎప్పుడైతే వా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాట్లాడిందో, హ్మ్. అప్పటినుంచి ప్రజల్లో ఒక ఈ మద్దతొచ్చింది. సరే కోర్ట్‌కెళ్ళిన వాళ్ళు ఎవరు? సో, ఎవరైతే కబ్జాలు చేసిన వాళ్ళే కదా కోర్ట్‌కెళ్లారు. హ్మ్. సో, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి ఎళ్లారు. సో, ఎళ్ళినా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కోర్ట్ చెప్పినట్టు నేను మార్చను అనేది మాట కూడా ఆయన చెప్పేశారు. హ్మ్. అంటే ఇదేమవుతదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది కూడా ఒక విషయంలో కరెక్టేనే అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా వేరే అధికారిని పెట్టారనుకోండి. హ్మ్. ఆయన అర్థం చేసుకోవాలి. మళ్ళా ఆయనకి టైం ఇవ్వాలి. మళ్ళా ఆయన ఆలోచించాలి. ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళా ఎలక్షన్స్ వచ్చేస్తాయి. హ్మ్. మళ్ళా ఇది పడకేస్తది. సో, ఒక అవగాహన ఉన్న ఆ వ్యక్తి కాబట్టి రంగనాథన్ గారితోనే కంప్లీట్ చేయొచ్చు కదా! హ్మ్. అనే ఆలోచన అవ్వచ్చు. సో, అది ఖచ్చితంగా ఆయన పీరియడ్ ఇది పెట్టుకొని ఉన్నారేమో. ఈ 2 ఇయర్స్‌లో నేను మొత్తం కంప్లీట్‌గా చేస్తాను అనే హ్మ్. ఆలోచన ఆయనకు ఉండొచ్చు మేబీ రేవంత్ రెడ్డి గారికి. హ్మ్. సో, దాంతోనే ఈ రోజున మొత్తం అది కానివ్వండి, ఇంకోటి కూడా 22ఏలో నుంచి కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు. హ్మ్. సో, అవి కూడా అట్లాంటివి ల్యాండ్స్ అన్నీ అంటే వాళ్ళు గతంలో కొనుక్కున్న పాపం. కొనుక్కున్నారు. ఈ రోజున తిప్పి అమ్ముకోలేకపోతున్నారు. అలాంటి అపార్ట్మెంట్స్ కూడా ఆగిపోయినాయి. హ్మ్. అంటే మేబీ నేను అనుకుంటే చెరువుల్లో కట్టేసి ఉండొచ్చు అవి. హ్మ్. ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్యుపై చేసి కట్టేసుంటారు. సో, అందుమూలన అవి ఆపేసి ఎప్పుడైనా లైఫ్ టైమ్ 30, 40 ఏళ్ళే 30 ఏళ్ళే అనుకుంటా హ్మ్. అపార్ట్మెంట్స్‌కి. హ్మ్. అప్పటి వరకు ఉంచుతారేమో. మళ్ళా తర్వాత అవన్నీ డిమాలిష్ చేసేసి మళ్ళా అది చెరువుల కింద చేస్తారేమో చూడాలి. ఓవరాల్‌గా హైడ్రా వల్ల తెలంగాణ ప్రజల్లో నెగటివిటీ అనేది పెరిగిందంటారా? లేదంటే ఓకే. హైడ్రా ఉంటేనే బావుందనుకుంటారా? అంటే ఇక్కడ 2 రకాల వ్యక్తులు. ఎవరైనా నష్టపోయినాళ్ళు బాధపడేదైతే సహజమే హ్మ్. కాదనట్లేదు. వాళ్ళ హ్మ్. కష్టం అది ఆహ్, ఊరికే పోదు. వాళ్ళు సంపాదించి కష్టపడి కొనుక్కున్న ఇల్లులు. కానీ కట్టుకున్నాటివి. కానీ ఇదంతా తప్పిదం ఎవరు చేశారు అనంటే ఖచ్చితంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. హ్మ్. సో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజునే ఆటిని కట్టనివ్వకుండా కాపాడుంటే ఈ రోజున ఆళ్ళు నష్టపోయేవాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళు వేరే చోట కొనుక్కుంటారు కదా! హ్మ్. సో, ప్రభుత్వం ఏదైతే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, కరెంట్ ఒస్తుంది, మున్సిపల్ వాటర్ ఒస్తుంది, ఇవన్నీ వస్తున్నాయని అనుకున్నప్పుడు అది పక్కా ల్యాండ్ అనుకుంటారు. హ్మ్. సో, వాళ్ళకేం తెలుస్తది? అది కొనుక్కునేటప్పుడు అది చెరువులో ఉందనేది ఎక్కడి నుంచో వస్తారు. ఆ ఏరియాకెళ్తారు. అది చెరువా, గిరువా ఎవరికీ తెలీదు. అది నష్టపోయింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మూలానే హ్మ్. ప్రజలు నష్టపోయారు. సరే ఇప్పుడు కొంతమంది అంటే ముంపు లేని ప్రాంతాల్లో ఉండి మునిగిపోతున్న ఆళ్ళని కూడా కొంతమంది ఉంటారు గాబట్టి హ్మ్. వాళ్ళకెలా అనిపిస్తది? హైడ్రా మూలాన సో, ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉంటారు. హ్మ్. సో, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఇంకోటేంటంటే వాటర్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటది హ్మ్. హైదరాబాద్ నగరంలో. హ్మ్. అది కూడా పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది గదా! హ్మ్. చెరువులు లేకుండా ఉంటే మొత్తం పొల్యూట్ అవుతా ఉంటది. సరే అందుకని వాళ్ళకనిపిస్తది కదా! మొత్తం ఈ రోజున పొల్యూట్ లేకుండాను, వాటర్ ప్రాబ్లమ్ లేకుండాను ఉండాలి. హ్మ్. ఇవన్నీ బావుండాలి, ప్రకృతి బావుండాలని అనుకున్న ఆళ్ళందరూ కూడా ఖచ్చితంగా హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు. సో, ఈ రోజున ఆయన్ని రంగనాథన్ గారిని హీరోగా జేశారు. హ్మ్. ఓకే. థాంక్ యూ అండి. నమస్తే.